రాతి మీద రాతి నిలవదు అని అంటే బైబిల్ ప్రకారంగా రాయి పైన రాయి అని అనుకుంటాం, కానీ అసలు అది అసలైనది రాతి కాదు. ఈ స్టోన్ ఏంటి అని అంటే స్టంబ్లింగ్ స్టోన్. మనము కూడా ఆ స్టంబ్లింగ్ స్టోన్ ఎలా ఉందో దాని రకముగా ఫామ్ అవడం నేర్చుకోవాలి. అరే నాకంటే కింద ఒక డైమెన్షన్ ఉంది, ఏ డైమెన్షన్? కింద రాయి ఒక డైమెన్షన్ ఉంది కదా, ఆ డైమెన్షన్కి ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ అవుతున్నామా లేదా, మనం దాన్ని ఫిట్ అవుతున్నామా లేదా? ఆ రకంగా మనకి ఇక్కడ కరువు లేదు, ఓకే మనం ఇక్కడ కరువు కలిగి ఉండాలి. ఇక్కడ మేనర్స్ లేదు, ఈ విషయంలో మేనర్స్ కలిగి ఉండాలి. ఈ మనస్సు మనకు లేదు, ఈ మనస్సు మనకు రావాలి. క్రీస్తు మనస్సు మనలో రావాలి. ఎప్పుడైతే మన క్రీస్తు మనస్సు మనలో వస్తుందో మనం ఎగ్జాక్ట్గా అందరితో కరెక్ట్ బిహేవ్ చేస్తాం. మన వైఫ్ని కరెక్ట్ చూస్తాం, మన ఇంటి అమ్మను కరెక్ట్ చూస్తాం. అందరినీ ఎలా చూడాలో అలాగ దేవుడు నేర్పిస్తాడు మనకు. పౌలు గారు ఒక మాట అంటారు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే. కిందున్న రాయి ప్రకారంగా మనము. ఎంతమంది చెప్పగలరు నేను చూస్తే క్రీస్తులాగా నీ మాటలు అలా ఉన్నాయి, నీ ఆలోచనలు అలా ఉన్నాయి, నీ స్వభావం అలా ఉంది, నీ ప్రేమ అలా ఉంది? ఎంతమంది చెప్పగలరు? we need to tune ourselves as Christ. క్రీస్తు వలె, ఆ బండ వలె మనం కూడా మార్చబడాలి. మనం కూడా క్రీస్తు బండగా మార్చబడాలి. ఎందుకు బండే మట్టిగా ఎందుకు మార్చబడకూడదు? వై? మట్టి కలిసిపోతుంది. అవును, నీళ్లు పోసేయండి, మట్టి ఏమైపోతుంది? కలిసిపోతుంది. అదే బండ కలవదు, ఇట్ స్టే స్ట్రాంగ్. నువ్వు కూడా క్రీస్తులో స్ట్రాంగ్గా ఉండాలి. ఏమైనా కానీ పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు అనుకున్నాడు పౌలు గారు. నేను మాత్రం క్రీస్తును పోలే బ్రతుకుతాను. ఆ రకంగా నువ్వు నేను మార్చబడుతున్నామా?